ఆలుగడ్డ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, శనగపప్పునండి, కొంచెం నూనె. ముందుగా ఈ ఆలుగడ్డలన్నీ కుక్కర్లో వేసుకుని ఉడికించాలండి. మెత్తగా కావాలి, 4-5 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. ఒక గ్లాసు వాటర్ అండి ఉడకడానికి. మూత పెట్టేయాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె, ఆలుగడ్డ పుట్టు తీసేలోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు. శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు అండి ఆలుగడ్డకు సరిపడగా, పసుపు, కొంచెం కారం, ఆలుగడ్డలండి. ఈ తాలింపులో కొంచెం ఉప్పు, కారం బాగా కలిసేంత వరకు కలపాలి. ఇది పప్పుచారులు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి. పూరికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ అండి. ఎక్కువ నూనె లేకుండా చేసిన ఆలుగడ్డ ఫ్రై.